ఆపరేషన్ సింధూర్ 2 రోజులుగా యావత్ భారతదేశమంతా మారుమోగిపోతున్న పేరు. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశమైంది. ఆ పేరు వింటేనే పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారు. ఆ పేరు సూచించింది స్వయాన ప్రధాని నరేంద్ర మోదీ అని ఉన్నత వర్గాల సమాచారం. అసలు ఈ ఆపరేషన్కి సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు? దాని అర్థం ఏంటి? ఆపరేషన్ సింధూర్ అనే పేరుని భారత సైన్యమే బహిర్గతం చేసింది. పాక్లోని ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టామంటూ సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ అంటూ పోస్టు పెట్టింది. అందులో సింధూర్ అనే పదం స్పెల్లింగ్లో ఓ అనే ఇంగ్లీష్ అక్షరానికి బదులు కుంకుమ ఉన్న చిన్న ప్లేట్ని ఉంచింది. ఆ కుంకుమ చెదిరిన పక్కన ఉన్న అక్షరాలపై పడినట్లు ఆ డిజైన్ ఉంది. దీన్ని బట్టి సింధూర్ అంటే అర్థం కుంకుమ అని భారత సైన్యం చెప్పకనే చెప్పింది. సింధూర్కి ఎరుపు రంగు, కుంకుమ సమానార్థకాలు. ఆ మాటకొస్తే ఆంజనేయ స్వామి ఆలయంలో కుంకుమ స్థానంలో ఉండే సింధూరం సరైన అర్థం అని చెప్పాలి. ఇక ఆ సింధూరం అంటే పవిత్రమైందని కూడా అర్థం. సింధూరం ఆధ్యాత్మిక భావంతో ముడిపడి ఉంటుంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్త్రీ నుదుటన సింధూరం ధరిస్తుంది. సింధూరం అంటే ఐదోతనానికి అర్థం. అలాంటి సింధూరాన్ని పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులు స్త్రీ మూతులకి దూరం చేశారు. మతం అడిగి మరీ మగవారిని మట్టుపెట్టారు. ముత్తైదువులుగా ఉండాల్సిన స్త్రీలకి సింధూరాన్ని దూరం చేసి రాక్షసానందం పొందారు. అందుకే వారిని వెంటాడి ఆపరేషన్కి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది. ఆ మహిళామూర్తుల నుదుటిన సింధూరాన్ని తొలగించిన వారిని అదే పేరు పెట్టి ఆపరేషన్ ద్వారా మట్టుపెట్టింది. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ప్రతీకార దాడి. భారతీయుల్ని అన్యాయంగా అకారణంగా కాల్చి చంపిన ఉగ్రవాదుల్ని తుదముట్టించిన జరిగిన ఆపరేషన్. ఈ ప్రతిచర్య ద్వారా పహల్గాం బాధితుల ప్రతీకార జ్వాల చల్లారింది. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారు భారత ప్రభుత్వ చర్యతో కాస్త ఉపశమనం పొందారు. ఆపరేషన్ సింధూర్ పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భారత పురాణాల్లోనూ సింధూరం ప్రస్తావన ఉంది. పరమశివుని భార్య పార్వతీదేవి ఎప్పుడు నుదుటిన సింధూరం ధరించి ఉండేది. భర్త పట్ల తనకున్న భక్తి వాత్సల్యానికి చిహ్నంగా ఆమె సింధూరాన్ని ధరించేది. సింధూరం శివునికి ఇష్టమైందని అంటారు. నుదుటిన సింధూరం స్త్రీలకు అదనపు ఆకర్షణంగా మారటమే కాదు, ఆడతనానికి అది నిండుదనం తెస్తుందని కూడా అంటారు. వధువు నుదుటిపై వరుడు సింధూరం పెట్టడం మన హిందూ సంప్రదాయం. ఆ జంటకి అదృష్టాన్ని, శ్రేయస్సుని దిస్తుంది. దుష్టాత్మల్ని దరిచేరకుండా కాపాడుతుంది. ప్రేమ, భక్తికి చిహ్నంగా మాత్రమే కాకుండా సింధూరం నూతన వధూవరులకి భద్రత, ఆశీర్వాదాల్ని అందిస్తుందని పెద్దలు చెబుతారు. ఇక ఆ సింధూరానికి నూతన అర్థాలు కూడా ఉన్నాయి. 1997లో తెలుగు సినీ దర్శకుడు కృష్ణవంశీ సింధూరం అనే సినిమా తీశారు. ఆ సినిమా అంతరార్థం ప్రతీకార జ్వాలని ప్రతిబింబించేదే సింధూరం. అలా చూస్తే పాకిస్తాన్పై భారత్ చేసిన ప్రతీకార దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం 100కి 100 పాళ్ళు సరైనది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత మహిళల సింధూరాన్ని దూరం చేసిన దుర్మార్గుల్ని మట్టుబెట్టాం. పహల్గాం దాడులకు సరైన సమాధానం చెప్పాం. ప్రతీకార చర్యలో భారత శక్తి సామర్థ్యాలు చాటి చెప్పాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సత్తా ఏంటో మరొకసారి ప్రపంచానికి తెలిసొచ్చింది. ఉగ్రముఖులకి భారత్ ధీటుగా బదిలిచ్చింది. ఉగ్రవాద శిబిరాల్ని గుర్తించి మరీ ధ్వంసం చేసింది. శత్రుమూకలపై దాడి జరిపి వారికి తీవ్ర నష్టం కలిగించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు దాదాపు 90 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఆకాశాన్ని ఎరుపెక్కించింది. భారత ప్రతీకార జ్వాల నెగ్గింది. బాధిత మహిళామూర్తుల కన్నీళ్లకి సమాధానం దొరికింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.